ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మామిడి తోటలకు ఈ ఏడాది గడ్డుకాలం ఎదురవుతోంది. మొన్న విరగబూసిన తోటలు ఇప్పుడు పూత రాలిపోయి కాతలేక వెలవెలబోతున్నాయి. బోసిపోతున్న తోటలను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు. నిండా మునిగిన మామిడి రైతులపై ఏబిఎన్ స్పాట్లైట్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 26,000 హెక్టార్లలో మామిడి తోటలు సాగయ్యాయి. జిల్లాలో బంగెనపల్లి, దసేరి, లంగ్డా, చక్కెరగుంటి, చెరుకు రసాల వంటివి 50 రకాలు సాగవుతున్నాయి. వీటితో పాటు పచ్చడి రకాలు కూడా పండుతాయి. వాతావరణం అనుకూలంగా ఉంటే ఏటా జిల్లాలో 1.40 లక్షల మెట్రిక్ టన్నుల పంట చేతికొచ్చేది. కానీ ఈ ఏడాది 5% కాయలు కూడా తోటల్లో కనిపించకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆజిపూర్ రేవణ్య సభపల్లి శివార్లో 277 సర్వే నెంబర్లో 6 ఎకరాల 10 గుంటల మామిడి తోట వేసినాము. ఆ మామిడి తోటలో పోయిన సంవత్సరం కూడా నష్టం జరిగింది వర్షాలు పడుట్లా. ఇప్పుడు కూడా తేనె మనసు అనేది వచ్చింది. మొన్న 2 రోజుల క్రితం కూడా వర్షాలు బాగా పడి ఉన్న పింద కూడా రాలిపోయింది. తేనె మనసుతోనే బాగా నష్టం జరిగింది. ఒక్కొక్క ఎకరానికి 30 నుంచి 40 వేల దాకా ఖర్చు పెట్టినాం ఇప్పటి వరకు. ఇప్పుడు కింద రాలిపోయినాయి సగం పిందంతా. ఇప్పుడు ఏదైనా ఉంటే హార్టికల్చర్ నుంచి గవర్నమెంట్ ద్వారా మాకు ఆర్థిక సాయం అందేయగలరని కోరుతున్నాం. అత్యధికంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా దాదాపు 18,000 ఎకరాల్లో మామిడి తోటలు సాగవుతున్నాయి. ఇందులో ఎక్కువ భాగం మందమర్రి, చెన్నూరు, కోటపల్లి, బెల్లంపల్లి, తాండూర్, నెన్నెల, జైపూర్, భీమారం, హాజీపూర్, లక్సెట్టిపేట మండలాల్లోనే ఉన్నాయి. సగానికి పైగా తోటలు 20 నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండగా మిగతావి 5 నుంచి 20 సంవత్సరాల లోపు ఉన్నాయి. అయితే వాతావరణంలో మార్పులు మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపాయి. సకాలంలో చెట్లు చిగురించగా పూత రాకుండా పోయింది. ఇటీవల ఈదురుగాలులు, అకాల వర్షాలకు పూత నేల రాలింది. మామిడి తోటలు 10 ఎకరాల ల్యాండ్ ఒకటి, 5 ఎకరాల ల్యాండ్ ఒకటి మేము చాలా పెట్టుబడి పెట్టినాం. ఈ పెట్టుబడికి దీనికి ఎకరానికి ఒక 5-6 క్వింటాల కాయలు వచ్చే దిగుబడి లేదు. మొత్తం ఈ వాన గడుపులు వచ్చి మొత్తం రాలిపోతున్నాయి. ఈ సంవత్సరం పూతలో మొత్తం కోడిపేన్ లాగా వారి పూత అంతా మొత్తం డ్రాప్ అయింది. అందులో ఏం పిందెలు ఇంత ఆగుపడకుండా పోయినాయి. ఒకటి 8 ఎకరాలు 10 ఎకరాల మీద తోటలు కూడా బయట మేము రైతులై లీజుకు తీసుకున్నాం. మాకున్నదేవో 8 ఎకరాల ల్యాండ్, 4 ఎకరాల ల్యాండ్ ఒకటి. మాకు గుర కాకుండా మాకు అన్నీ రాలిపోయినాయి కాయలు. మాకు ఏం మందులు కొట్టాలో హార్టికల్చర్ వాళ్ళు ఏమన్నా మాకు చర్య తీసుకొని మాకు ఏమన్నా సలహా అని చెప్పాలి. ఇంత పెట్టుబడి పెట్టినాం, మొత్తం ట్రాక్టర్లు పెట్టి దున్నిచ్చినాం, స్ప్రే మందులు కొట్టినాం. ఏం చేసినా కానీ మాకు అసలు ఏం అంటకుండా పోయినాయి. ఈసారి డిసెంబర్, జనవరిలో మామిడి తోటలు విరగబూశాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పచ్చదనంతో కళకళ్లాటంతో రైతులు ఆనందంలో మునిగిపోయారు. కానీ అంతలోనే చలి వాతావరణం, మబ్బుల కారణంగా తేనె మంచు తెగులు సోకి పూత పూర్తిగా రాలిపోయింది. తెగుళ్ల నివారణకు 2-3 సార్లు మందులు కొట్టినా ఫలితం దక్కలేదని రైతులు తెలిపారు. అక్కడక్కడ కొద్దిపాటి పిందెలు పడగా కిందటి నెలలో కురిసిన వానకు అవి కూడా రాలిపోయాయి. సాధారణంగా ఎకరానికి 5 టన్నుల దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి 1-2 టన్నులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఎన్ని మందులు కొట్టినా పూత కాత నిలవలేదని, పెట్టుబడులు సైతం చేతికొచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి అనుకూలంగా లేక లాస్ట్ ఇయర్ కంటే సగానికంటే తక్కువ సరుకులు ఉన్నాయి మామిడికాయలు. గరీబోళ్ళు తినే స్టేజ్లో అయితే మామిడికాయ లేదు ఈ సంవత్సరం. కొత్తగా ఈ సంవత్సరం మనకు కోడిపేన్ అనేది వచ్చింది. అది ఏ మందులు పెట్టినా కంట్రోల్ కాలే. లాస్ట్ ఇయర్ ఏమో అతివృష్టి ద్వారా పోయింది, ఆ పురుగులు వచ్చినాయి. తర్వాత పాకిస్తాన్ ఇండియా గొడవతోటి ఢిల్లీ మార్కెట్లు, పంజాబ్ మార్కెట్లు, రాజస్థాన్ మార్కెట్లు ఆగడంతో మార్కెట్లో మామిడికాయకు విలువ లేక లాస్ట్కు పారేయాల్సి వచ్చింది. ఈ సంవత్సరం ఏమో కొత్తగా మనకు ఎప్పుడు లేనిది కోడిపేన్ వచ్చి అసలు ఏ మందులు కొట్టినా కంట్రోల్ రాలే. కంట్రోల్ కాక సరుకులు చాలా తక్కువ ఉన్నాయి. ఏమి చెప్పలేము. ఇప్పుడు అసలు సరుకులే కనబడతలేవు. ఎక్కడ చూసినా పరిస్థితి అయితే బాగాలేదు. రైతులు చాలామంది ఎన్నో రకాల ఖర్చులు పెట్టింది కానీ ఎక్కడ మామిడికాయ ఆగలే. పూత దశలో పూతలు ఆశాజనకంగా కనబడ్డాయి కానీ పూత మొత్తం డ్రాప్ అయిపోయింది. తేనె మనసు, కోడిపేను ఈ చాలా ఇబ్బంది పెట్టింది, కంట్రోల్ కాలే. ఇప్పుడేమో పండు టీగా వచ్చి ఆ పండు కాయలను ఇంత కాయలను కూడా డ్రాప్ చేస్తుంది, రాలగొడుతుంది. ఎక్కడో కొద్ది ఉంటే 4 చెట్లు, తోటకు 4 చెట్లు ఉంటే రైతుల పరిస్థితి బాగాలేదు. హార్టికల్చరల్
చాలా తిరుగుతలేరు, అసలు కనబడతలేరు. హార్టికల్చర్ వాళ్ళు వస్తే అసలు ఇది డిసీజ్ ఏంటో ఆ హార్టికల్చర్ శాస్త్రవేత్తలు కొద్దిగా మామిడి తోటలు ఎంబడి రావాలని, దీని ద్వారా స్పందించాను కానీ ప్రభుత్వం కూడా కొద్దిగా ఆదుకోవాలి. నిజానికి కొన్నేళ్లుగా ఆశించిన దిగుబడి రావటం లేదు. మార్కెటింగ్ సౌకర్యం, గిట్టుబాటు ధర లభించటం లేదు. దీంతో పలువురు రైతులు మామిడి తోటలను తొలగించి పత్తి, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించి స్థానికంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే ఎంతో కొంత మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు.